ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీధి కుక్కల సంఖ్య నియంత్రించడంలో విఫలమైన నంద్యాల మున్సిపల్ అధికారులు. ఇంటికి తాళం వేయడంతో వెంటనే ఆ ఇంటిపై కన్నేసిన దొంగ. కన్యక పరమేశ్వరి అమ్మవారికి కొత్త కరెన్సీ నోట్లతో అలంకరణ. వినాయక మంటపాల ఏర్పాట్లలో తగు జాగ్రత్త పాటించాలి. సిఐ సుధాకర్ రెడ్డి. గోస్పాడు మండలంలోని పసరపాడులో దారుణం. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాస్తున్న ప్రజానికం. బుడ్డ రాజశేఖర రెడ్డి దాడిలో దౌర్జన్యాలపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. నంద్యాల టీడీపీ 36వ వార్డు ఇన్ఛార్జ్ మారుతి ప్రసాద్ మీడియా సమావేశం. నంద్యాల మున్సిపాలిటీ ఆవరణంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ ఆధ్వర్యంలో వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడంలో విఫలమైన నంద్యాల మున్సిపల్ అధికారులు స్థానిక ప్రతినిధులు అని తెలుపుతూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్ మాట్లాడారు. నంద్యాలలో కుక్కల సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, పట్టణంలోని ఏ వార్డులో చూసినా ఏ సందులో చూసినా విపరీతంగా కుక్కలు తిరుగుతూ ముఖ్యంగా చిన్నపిల్లల్ని వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని, గతంలో ఎంతో మంది పిల్లలు వీధి కుక్కల బారిన పడి రేబీస్తో చనిపోవడం జరిగిందని, ముఖ్యంగా ఏబీసీ ప్రోగ్రాంను చేయడంలో నంద్యాల మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైందని, అదేవిధంగా కుక్కల యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయడంలో కూడా విఫలమైందని తెలుపుతూ ఇప్పటికైనా స్థానిక మంత్రి ఎన్ఎండి ఫరూక్ చొరవ తీసుకుని ఏబీసీ ప్రోగ్రాం నిర్వహించి కుక్కల సంఖ్య పెరగకుండా ఆపి నంద్యాల ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో నంద్యాలలో పెరిగిపోతున్న ప్రముఖ సమస్య కుక్కల బెడద. దీని నుండి నంద్యాల పట్టణంలోని చిన్నారులను మరియు వృద్ధులను కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ద్వారా అయినా అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ మరియు నంద్యాల మున్సిపాలిటీ తెలుసుకుంటుందనే విషయంగానే ఇక్కడ వచ్చే ధర్నా చేయడం జరిగింది. మనం చూసుకుంటే కుక్కలు ఈ రోజు నంద్యాల పట్టణంలో విపరీతంగా పెరిగిపోయినాయి. మీరు ఏ సందులో, చిన్న సందులలో పెద్ద సందులో వెళ్తే ఒక సందులో దాదాపు 8 నుండి 10 కుక్కలు తిరుగుతున్నాయి. రాత్రి పూట జనం ఇంటికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. రాత్రి 8 అయితే చాలు, ఏ కుక్క కాదు, కుక్కల గుంపు వచ్చి మీద పడుతుందని భయంకరంగా ఉంది. మన అన్నగారు చెప్పినట్టు ఇంతకు ముందు దొంగలు వస్తే దొంగలు పడతారు, దొంగలు ఇది కొడతారనే విధంగా మనం చెప్పుకునే వాళ్ళము. ఈ రోజు కుక్కలు వచ్చి కుక్కల గుంపులుగా దాడి చేస్తాయనే భయంకరమైన పరిస్థితులు నంద్యాల ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత నంద్యాల మున్సిపాలిటీపై ఉంది. మరియు స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి గారి ఎన్ఎండి ఫరూక్ గారి మీద ఉంది. కానీ వీళ్ళు సంవత్సరం అవుతుంది కూటమి గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా మేము కుక్కలను రాత్రి తీసుకువెళ్లి చంపేయండి అని చెప్పడం లేదు. ఎందుకంటే ప్రతి భూమి మీద ప్రతి ఒక్క జీవికి జీవించే హక్కు ఉంది. దాన్ని తీసుకునే రైట్ ఎవరికి లేదు. కానీ మానవులకు ఇబ్బంది కలిగించేటువంటి జంతువులైనా మనం కొన్ని పద్ధతుల ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయాలనే ఒక మనకు ఇది ఉంది. దానిలో ముఖ్యమైనది ఏబీసీ ప్రోగ్రామ్, యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డులలో జరగాలి. దీని ద్వారా ఏమవుతుందంటే కుక్కల జనాభా పెరగదు, కుక్కల ఒక వృద్ధి రేటు తగ్గిపోతుంది. వాళ్ళకు కూని ఆపరేషన్లు చేయించడం ద్వారా మరియు మాస్ వ్యాక్సినేషన్ చేయించడం ద్వారా వారి జనాభా తగ్గుతుంది. దానివల్ల కుక్కలు తగ్గిపోతాయి.
కానీ ఈ ప్రోగ్రాము నంద్యాల మున్సిపాలిటీ దాదాపు 4 సంవత్సరాలుగా వస్తుంది. ఈ ప్రోగ్రాం ఎందుకు జరగడం లేదు అని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. అంటే కుక్కల దాడుల్లో ప్రాణాలు పోయేవాళ్ళు చిన్న చిన్న పిల్లలు, మరియు పేదవాళ్ళు, మరి మధ్యతరగతి వాళ్ళు మాకేం కాదులే, అధికార పిల్లలు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు దీని బారిన పడరు. స్థానిక ఎమ్మెల్యేలు మన మంత్రుల పిల్లలు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటారులే, వాళ్ళు దీని బారిన పడరులే. దీని బారిన పడేది ఎవరు? కుక్కల బారిన సామాన్య ప్రజల పిల్లల్ని మనకెందుకు లేని అలసత్వము ఈ రోజు అధికారుల్లో మరియు అధికార ప్రతినిధుల్లో ఉంది. దీనిని తీసేయాలి. ఇప్పటికైనా మేల్కోండి. ఈ యొక్క పద్ధతి ఏబీసీ ప్రోగ్రామ్ ను వెంటనే నంద్యాల పట్టణంలో జరపాలి. దీనికి జవాబు నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారు ఇవ్వాలి. మరి స్థానిక ఎమ్మెల్యే గారు దీనికి ప్రోగ్రామ్ డిసైడ్ చేసి చేయాలి. మీరు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ ని ఇదే నెలలో మీరు మొదలెట్టకపోతే పెద్ద ఎత్తున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని, వెంటనే ఈ కుక్కల బారి నుండి నంద్యాల పట్టణ పిల్లల ప్రాణాలు, ప్రజల ప్రాణాలు, ముఖ్యంగా వృద్ధుల ప్రాణాలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై భారత్. ఈరోజు నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీలో కుక్కల గురించి ఒక ధర్నా చేయడం జరుగుతుంది ఒకటి. కానీ కుక్కల ధర్నా గురించి ఎందుకు చేయడం జరుగుతుంది కనుక వీళ్ళు వచ్చి చేస్తారు, వాళ్ళు వచ్చి చేస్తారు, ఎంతో ఆశ పెట్టుకుని చూస్తున్నారు. ప్రజలు, జనాలు కూడా అందరు చూస్తున్నారు, నాయకులు కూడా చూస్తున్నారు. కానీ ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మోసపోగరా అన్నట్టు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే వీళ్ళు చేసేటోళ్ళు ఆపుతారు వీళ్ళు, ముఖ్యంగా వీళ్ళు. కానీ కుక్కలు ఏ విధంగా తయారైన నిందాలు, ఇప్పుడు నిందాలు ఒకటే కాదు, మన రాష్ట్రం మొత్తంలో కూడా ముఖ్యంగా మనం నిందాలు వచ్చేసి ఏదైనా ఇంట్లో పిల్లవానికి ఏమన్నా బయటికి పంపాలంటే ఫస్ట్ పూర్వంలో ఏం చెప్తాండే, దొంగలు ఉంటారా నాన్న చూసి జాగ్రత్త పని చెప్తాండే. అటువంటి పరిస్థితి కుక్కలు ఉంటే జాగ్రత్త చూసిపోరా అంటారు. ఇంకా పిల్లలకి ఇంట్లో ఉండే పేరెంట్స్ చెప్తారు ఇంకా వాళ్ళు. అటువంటిది ఏదైనా కనీసం మనం ఒక లెటర్ తీసుకొచ్చి మనం మున్సిపాలిటీలు ఇవ్వాలంటే మనం మున్సిపాలిటీలు ఇస్తే మున్సిపాలిటీ కమిషనర్ గారు స్వచ్ఛంగా చెప్తారా వాళ్ళు ఒకటే మాట, లేదు ఇది అనివిల్స్ వాళ్ళకు సంబంధం అంటారు. అంటే అనివిల్స్ వాళ్ళకు సంబంధం అంటే వీళ్ళకి సంబంధం లేదా, కనెక్షన్ లేదా, వీళ్ళు మాట్లాడొచ్చు కదా ఏదైనా వాళ్ళు ఈ విధంగా తారుతుంది. మన మున్సిపాలిటీలో మనకు సమస్య ఈ విధంగా ఉంది, జనాలందరూ బయట ఈ విధంగా అనుకుంటారు. కానీ ఈ మాట అయితే చెప్పరు వాళ్ళు, మున్సిపాలిటీ కమిషనర్ చెప్పడు, మనకు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కానీ చెప్పరు, ఆయన కానీ చెప్పడు. ఎందుకు చెప్పారంటే కనుక వాళ్ళు ఏదో కుక్కలు కడుతున్నారు, ఎవరో కడుతున్నారు, ఎవరో పిల్లలు కదా అంటారు. కానీ ఈసారి మేము ఖచ్చితంగా మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. మేము రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నాము. జరగరాంది ఏమైనా కుక్కలు పిల్లలకు ఎవరైనా ఖర్చించంటారుగా ముఖ్యంగా మనం తీసుకొచ్చి నాయకుల ఇళ్ళ కాడ తీసుకొని ఇట్స్ పెడతాం మేము, ఇది ఖచ్చితంగా ఇది. కానీ పిల్లలు ఎంత భయపడుతున్నారు, మంచి పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు ఎంత వాళ్ళకు బాధ ఉండాలో, వాళ్ళు కరుస్తాయి కుక్కలు కరుస్తాయి, పెద్దవాళ్ళే కరుస్తాను అంత బాధ ఉంటుంది. మీకు కనీసం మీకు మానవత్వం ఓపిక అనేది ఉంటే మీరు కనీసము ఒక 5 నిమిషాలు కేటాయించి మీ సమయం మీరు పెద్ద హాస్పిటల్ పోయి మీరు చూడరు, ఒకసారి మీరు వాళ్ళలో తిరిగి చూడరు. మీరు ఆడబోరు, మీరు ఏదైనా స్పీడ్ బ్రేక్ వేసినా ఆడిపోతారు, ఏదైనా పెట్రోల్ బంక్ ఓపెనింగ్ ఉందంటే ఆడిపోతారు, ఏదైనా స్టోర్లో బియ్యం ఏలేదంటే ఆడిపోతారు. ఇదే ఈ పనులు తప్ప మీకు ముఖ్య పనులు అయితే మీకు చేయడం చేత కాదు, మీకు ఉండే వాస్తవం ఇది. కానీ మీరు పదవిలో ఎక్కేటప్పుడు మీరు ఏ విధంగా చెప్పినారు, మీరు ప్రజల ఫేవర్ లో ఉంటాం, మేము ప్రజల అనుకూలంలో ఉంటాము, వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు మతికేసాము ఆడిపోయి మేము అటెండ్ చేస్తామని చెప్పినారు. మీరు ఇవేళ చేస్తున్నారు, మీరు చేయరు. కానీ మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ హెచ్పీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మీకు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు చేస్తున్నారు, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ లో మీకు ఇదే గుణపాఠం జరుగుతుంది. ఇంకా మీకు ఈది కుక్కలు మీరు ఎంత తొందర అయితే అంత తొందరగా మీరు, కానీ వాళ్ళకి స్తంభమని మేము డిమాండ్ చేస్తాం. ఇంటికి తాళం వేయడంతో వెంటనే ఆ ఇంటిపై కన్నేసిన దొంగ, పట్టపగలు షాపింగ్ కు వెళ్లడం చూసిన దొంగ వెంటనే ఇంట్లోకి చొరబడి తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేశాడు. తాళాలు రాకపోవడంతో ప్రజలు పట్టుకుంటారేమో అనే ఉద్దేశంతో వెంటనే వేషం మార్చి గ్యాస్ సిలిండర్ను భుజం మీద వేసుకుని వెళ్లాడు. ఇంటికి వచ్చిన మహిళ చూడగా నేతలపై రాడ్డు మరకలు ఉండడంతో షాక్ గురే పోలీస్ స్టేషన్కు పరుగులు తీశారు. వివరాలకు వెళ్తే నంద్యాల సాయిబాబా నగర్ కేవీఎస్ కాలనీలో నివాసం ఉంటున్న మహిళ ఇంటికి తాళం వేసి షాపింగ్ కోసం పట్టణంలోకి వెళ్లగానే దొంగ వెంటనే గోడ దుంకి ఇంట్లోకి వెళ్లాడు. పట్టపగలే దొంగ తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఎంతసేపటికి తాళం రాకపోవడంతో, అదేవిధంగా శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు చూస్తారేమో అని భయంతో ప్రయత్నం చేసిన రాకపోవడంతో తెలివైన దొంగ వెంటనే తన వేషం మార్చాడు. అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్ ను భుజం మీద వేసుకుని వెళ్లాడు. అంతలోనే ఇంటికి వచ్చిన మహిళ ఇంటి దగ్గర జరిగిన సంఘటన చూసి షాక్ గురైంది. ఇంటికున్న సీసీ కెమెరాలు పరిశీలించగా వీడియోలో దొంగ దృశ్యాలు కనిపించాయి. వెంటనే పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. అదేవిధంగా వారు మాట్లాడారు, ఒకవేళ జరగరాని జరిగి ఉంటే ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారం దొంగ చోరీ చేసేవాడని, దేవుని దయ వల్ల అదృష్టం బాగుండి ఏం పోలేదని, ఇప్పుడైకైనా పోలీసు అధికారులు పోలీసు నిఘా ఏర్పాటు చేయాలని, పట్టపగులు ఎలా జరిగితే ఏమిటి అంటూ ఆవేదన చెందారు.
నంద్యాల నూనెపల్లి అమ్మవారి శాలలో శ్రావణ శుక్రవారం చివరి రోజు కావడంతో కన్యాక పరమేశ్వరి అమ్మవారికి కొత్త కరెన్సీ నోట్లతో అలంకరణ చేయడం సాక్షాత్తు అమ్మవారిని చూసిన విధంగా ఉండడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నూనెపల్లి అమ్మవారి శాలలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ చేయడం జరిగింది. అదేవిధంగా చివరి రోజు కావడంతో ఆర్యవేశ మహిళా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవేశ అధ్యక్షుడు కాల్వశేఖర్ మాట్లాడారు. నూనెపల్లి అమ్మవారి శాలలో ఆర్యవేశ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి కరెన్సీ నోట్లతో అలంకరించడం జరిగిందని, అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఆర్యవేశ మహిళా సంఘ సభ్యులు మాట్లాడారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందని, చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించడం జరిగిందని తెలిపారు. మనమందరం దేవిని స్తోత్రము చేయుదము. ఆదిలో అండజమునగు ధరించి పిమ్మట దర్శుని పుత్రికయై మరనాయీశుని సఖి అయినట్టి ఈమయి వైశ్యుల మాతయట. వాసవి కన్యక దేవికి మనము జయమంగళమని పాడెదము. మనమందరము హారతులిచ్చి దేవిని స్తోత్రము చేయుదము. నాలుగు యుగముల దేవతయై కలియుగమున వైశ్యుల బ్రోచెన్. ఈ దేవతయే త్రయమూర్తులచే శ్రద్ధగా ప్రార్థన చేయబడెన్. వాసవి కన్యక దేవికి మనము జయమంగళమని పాడెదము. మనమందరము హారతులిచ్చి దేవిని స్తోత్రము చేయుదము. ఈ కలియుగమునకు సుమ శ్రేష్ఠికి పుత్రికగాను అక్కడ చూడ ఈరోజు శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేయడం జరిగింది. మహిళా మండలి వాళ్ళ సహకారంతో జ్యోత్స్న ప్లస్ కళ్యాణి వాళ్ళ కమిటీ మొత్తం ఈ సహకారానికి దాదాపుగా వారం రోజులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు. వారికి వాళ్ళందరికీ కూడా మా ఆర్యవేశ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై వాసవి. మెయిన్ గా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ అమ్మవారి కృప అందరికీ ఉండాలని, ఆర్యవేశులకే కాకుండా అందరికి మొత్తం నూనెపల్లె, నంద్యాల, ఇంకా భారతదేశం మొత్తం ఇలా సుభిక్షంగా మంచిగా ఉండాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో దీనికి సహకరించిన పెద్దవాళ్ళందరికీ కూడా, చిన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. జై వాసవి. జై వాసవి. నూనెపల్లె మహిళా మండలి తరపున ఈ
ఈ డెకరేషన్ చేసినాము. మాకు సహకరించిన శేఖరన్న మరి సత్యమన్న అందరి పెద్దలకు ఈ పిల్లలకు మా పిల్లలు చాలా బాగా చేసినారు. వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రజలు భక్తులు వినాయక చవితి పండుగను భక్తి భావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ సుధాకర్ రెడ్డి అన్నారు. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో డీజే యాజమాన్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. చట్టాన్ని ఉల్లంఘించి డీజేలు పెడితే సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉత్సవ కమిటీలు పోలీసులు అనుమతి తీసుకోవాలన్నారు. ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. వినాయక ఉత్సవాలను నిర్వహించేవారు మంటపాల ఏర్పాట్లు అన్ని రకాల జాగ్రత్త పాటిస్తూ పోలీస్ స్టేషన్లో వివరాలు నమోదు చేసుకుంటూ కోవిడ్ నిబంధన పాటిస్తూ నిర్వహించుకోవాలన్నారు. ముఖ్యంగా మంటపాలను రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేయలేదని, డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, మత విశ్వాసాలను రెచ్చగొట్టరాదని, సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని, భక్తితో ఉత్సవాలు జరుపుకుంటే ముక్తి లభిస్తుందన్నారు. సుప్రీంకోర్టు సూచన, పోలీసు వారి సూచన ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలన్నారు. మంటపాల దగ్గర కరెంట్ షాక్, లడ్డూల చోరీ విషయంలో జాగ్రత్త పాటిస్తూ ఎవరు కూడా మద్యం సేవించకుండా ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ అనుమతి తీసుకుని వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. 5 గోస్పాడు మండలం. అందరికీ నమస్కారం. ఈరోజు ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు నంద్యాల డీజే అసోసియేషన్ సభ్యులతో ఈరోజు మీటింగ్ నిర్వహించడమైనది. ఈ మీటింగ్ ఎందుకనగా రాబో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాలను ఇన్స్టాల్ చేసే రోజున, తర్వాత వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే రోజున డీజేలకు అనుమతి లేదు అని చెప్పేసి డీజే అసోసియేషన్ సభ్యులకి తెలియజేయడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ ని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో కావాలి. అట్లా కాకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. నంద్యాల అసోసియేషన్ డీజే వాళ్ళే మాత్రం కాకుండా బయట నుండి వచ్చే డీజే నిర్వాహకులకు కూడా తెలియజేయడం ఏమనగా, ఈ డీజేలకి వినాయక చవితి పండుగ సందర్భంగా ఎటువంటి పర్మిషన్ లేవు కాబట్టి బయట ఊర్లలో ఉన్నటువంటి డీజే నిర్వాహకులు కూడా ఎటువంటి డీజేల్ని ఆ రోజున పెట్టకూడదని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాము. ఎవరైనా అట్లా పెడితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా ఆ రోజు చుట్టుపక్కల మొత్తం అన్ని నంద్యాలలోకి ఎంటర్ అయ్యే ప్రతి రోడ్డు మీద కూడా ఆ చెక్ పోస్టులు పెట్టేసి డీజేలని నంద్యాలలోకి రానియకుండా గట్టి చర్యలు తీసుకుంటాం. సో అందరూ సహకరించి డీజేలకు ఎటువంటి ఇది లేకుండా పండుగను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని చెప్పేసి, అందుకు పోలీస్ శాఖకు సహకరించాలని చెప్పేసి నంద్యాల పట్టణ ప్రజలందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. సందర్భంగా డీజే నిర్వాహకులకి ఎవరైనా అడ్వాన్స్ ఇచ్చింటే డీజే నిర్వాహకులందరూ ఈవెంట్ ఆర్గనైజర్కి తిరిగి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గోస్పాడు మండలంలోని పసరాపాడిలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వం రైతుల కోసం పంపిన యూరియా రోడ్లను రాత్రికి రాత్రి దారి మళ్లించి బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకున్నాడు టీడీపీ నేత. పసరాపాడు గ్రామానికి 70,000 విలువైన 672 బస్తాల లోడును రైతు సంక్షేమ కేంద్రానికి ప్రభుత్వం పంపింది. అయితే ఈ లారీ లోడు సంక్షేమ కేంద్రానికి చేరక ముందే టీడీపీ నేత సిబ్బందిని బెదిరించి హైజాక్ చేసి నంద్యాల మండలం పొన్నాపురం ప్రాంతంలోని తన గోదాంకు తరలించాడు. తర్వాత తన వర్గీయులను పిలిపించి ఖర్చుల పేరిట 200 అదనంగా అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏడీఏ విజయశేఖర్. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో 10 రోజుల నుండి సర్వర్ పని చేయకపోవడంతో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాస్తున్న ప్రజానికం 10 రోజుల సచివాలయంలో ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్ల కోసం నమోదు చేసుకోవడం జరిగింది. అయితే అధికారులు సొంత ఖాళీ చేసిన అయినప్పటికీ 10 రోజుల నుండి సర్వర్ పనిచేయకపోవడంతో కార్యాలయంలో కుట్టలుగా దరఖాస్తు చేసుకున్న పత్రాలు దర్శనమిస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న విలువైన పత్రాలకు భద్రత కరువైంది. కార్యాలయంలోని పత్రాలను గుట్టలుగా ఉంచారు. వాటిని భద్రతా గదిలో భద్రపరచకుండా కార్యాలయ ఆవరణంలోనే ఉంచడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం ప్రతిరోజు కారణం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఇప్పటికైనా అధికారులు స్పందించి 10 రోజుల నుండి సర్వర్ పనిచేయకపోవడంతో విద్యార్థులు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కారం మార్గం చేయాలని ప్రజానికం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దాడులు దౌర్జన్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కూటమి ప్రభుత్వం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అటవీ శాఖ అధికారులపై చేసిన దాడులు దౌర్జన్యాలు హాట్ టాపిక్ గా మారాయి. చట్టానికి ఎవరు చుట్టం కాదని ఎంతటి వారైనా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా క్షమించే ప్రసక్తి లేదని చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని సాక్షాత్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల బూటకమ్మని మరోసారి రుజువైంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులు రాములు నాయక్ గురువయలను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి తప్ప తాగి వారిని రాత్రి 10 గంటల నుండి 2 గంటల వరకు అటవీ శాఖకు చెందిన వారి వాహనంలో తిప్పుతూ వారిని కొడుతూ దుర్భాషలాడుతూ హింసించడం ఎంతో దుర్మార్గమైన చర్య అని ఇటువంటి ఎమ్మెల్యేపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాడ్సాని రాంభూపాల్ రెడ్డి, కాడ్సాని రామిరెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శిల్పా భువనేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాం, నిలదీస్తా ఉన్నాం. ఇదేనా ఒక ఎమ్మెల్యే ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈరోజు ఆంబోతులాగా ఎగబడి ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాల్లో కూడా విచ్చలవిడితనంగా ఈ పార్టీలు ప్రవర్తిస్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. బ్రహ్మాండమైన ఒక మీటింగ్ పెట్టి ఆ రోజే ప్రజలకు పెట్టి మీరు బాగు చేయించిన సంఘటనలు గుర్తులేవా? ఇలాంటి నా నియోజకవర్గంలో 4 మర్డర్లు అయినాయి. ఇది దేనివల్ల జరుగుతూ ఉన్నాయి? 2 కారణాలు. ఒకటి, ఎమ్మెల్యే ఈ యొక్క కండకవరాన్ని చూసి ఎమ్మెల్యే యొక్క ఒక గట్టి నమ్మకం లీడర్లకు మాకున్నాడు మా ఎమ్మెల్యేని ఒక దృఢ నిశ్చయం చేసుకుని వాళ్ళు గ్రామాలలో రెచ్చిపోయి 4 చోట్ల 4 మర్డర్లు జరిగాయి. మానంది మండలంలోనే 3 మర్డర్లు జరిగాయి. సీతారాపుర గ్రామంలో 70 సంవత్సరాల వృద్ధుని తీసుకొచ్చి దుర్మార్గంగా హత్య చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న నైటు ఎవరికి అన్ని పార్టీలతో బాగుండేటువంటి ఒక తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని మసీదుపురంలో మర్డర్ చేసిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి మన గాజులపల్లి రైల్వే స్టేషన్ వద్ద అక్కడ మా పార్టీకి వారిని చంపడం నిజం కాదా? అదేవిధంగా మీ పోలీస్ స్టేషన్లోనే ఒప్పుకున్నారు వాళ్ళు, మేమే మర్డర్ చేశామని చెప్పి. వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు. 4 సెంట్ల స్థలంలో ఇక్కడ లింగాపురం గ్రామంలో అక్కడిగా మీ మనుషులే హత్య చేయడం నిజం కాదా? అంటే ఈ హత్యలు చేస్తే భయపడిపోయి ఈ పార్టీ మూసేసుకుంటాం అనుకుంటున్నారా? ఆ రోజు మీరు ఎన్ని ఇబ్బందులు జరిగినా ఉండొచ్చు కొంతకాలం. నాకు ఈ రోజు వరకు కూడా ఒక కేసు లేదు. నోటుకు వస్తే బూతులు, ఆయన పేరే బూతు రాజా, ఆయన పేరే వసూలు రాజా, ఇవి పేర్లు వసూలు రాజా. ఆడొచ్చిన కలెక్షన్ల దందా. నేను ఒకటే చెప్తానా లోకేష్ గారికి, నిజంగా ఇతను ఏ వ్యాపారం లేదు ఇతనికి, ఏ కాంట్రాక్ట్ చేయడు, అయితే 10 ఎలక్షన్లు చేసింటారు. ఇవేమన్నా వ్యవసాయం చేసి పండిస్తే రాజకీయాలు చేసే రోజులా అని అడుగుతా ఉన్నా. నంద్యాల టీడీపీ 36వ వార్డు ఇన్ఛార్జ్ మారుతి ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. నిన్నటి దినాన నంద్యాల ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ డేరంగుల చంద్రశేఖర్ నాపై చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారం, నా రాజకీయ ఎదుగుదల ఓర్చుకోలేక నాపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారు 36వ టీడీపీ ఇన్ఛార్జ్ మారుతి ప్రసాద్ మీడియా ముఖంగా తెలిపారు. అలాగే తనపై వస్తున్న ఆరోపణ నిరాధారమని, తన రాజకీయ ఎదుగుదల ఓర్చుకోలేక ఇలాంటి కుట్రలు మీడియా ముందు చెప్పుకొచ్చాడు. తనపై వచ్చిన భూ కబ్జాలకి సమాధానంగా ప్రత్యర్థి చూపించిన సర్వే నెంబర్ గల స్థలం యజమానిని పిలుచుకుని వచ్చి మీడియా ముందు హాజరుపరచడం జరిగింది. సదరు స్థలం యజమాని హాజరుపరచగా నా స్థలం ఎవరు కబ్జా చేయలేదని, మారుతి ప్రసాద్కి నా స్థలానికి ఎటువంటి సంబంధం లేదని మీడియా ముందు చెప్పుకొచ్చాడు. అలాగే నా మీద తప్పుడు ప్రచారం చేసిన 3 మీద ఇప్పటికే చాలా చీటింగ్ కేసులు ఉన్నాయని, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయిందని, తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశామని మీడియా ముందు మారుతి ప్రసాద్ తెలిపారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అన్న. నా పేరు చంటి, 36వ వార్డు ఇన్ఛార్జ్ తమ్ముడిని. నేను 98వ బూత్ నాది. దీంట్లో వడ్డ చంద్రశేఖర్ అని క్రియేటివ్ సర్వీస్ అబ్బాయి, వీడు ఎన్ని మోసాలు చేసినాడంటే అన్ని మోసాలు చేసినాడు. క్రియేటివ్ సర్వీస్ సొసైటీ పేరు పెట్టుకొని ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసినాడు, ఎంతో మంది నాశనం చెప్పినాడు. వీళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిసేసి వార్డులో 2 ప్రెస్ వాళ్ళకి, మీ ప్రెస్ వాళ్ళకి 2 మోసం చేసినాడు. దొంగ పట్టాలు పుట్టించి ఇప్పుడు కూడా 2 పేరు మీద నందమూరి నగరం 4 బిట్లు ఉన్నాయి, గిద్దలూరు వాళ్ళకి కబ్జా చేసినారు. అవి వేరే వాళ్ళ పేరు పెట్టి ప్రెస్ వాళ్ళకి 2 దగ్గర మోసం చేసినారు. 2 లక్షలు పెట్టుకుని వాళ్ళకి 2 లక్షలు, ఇంటికి 2 లక్షలు పెట్టుకుని అట్లా వార్డులో 4 మంది వైశాస్కి 2 మోసం చేసినారు. వైశాస్కి 2 మోసం చేసినారు, ప్రెస్ వాళ్ళకి 2 మోసం చేసినారు. వార్డులో మొత్తం మోసాలు చేసేది వీళ్ళు. వీళ్ళ గురించి ఎవరు ఎంక్వైరీ చేసుకున్నా కానీ వార్డులో మొత్తం చెప్తారు.
డబ్బులు ఇస్తే తిరిగి రావు. వీళ్ళ గురించి వీళ్ళ కుటుంబం గురించి అందరికీ తెలుసు. వీళ్ళు మాట్లాడేతోళ్ళు. మేము 14 సంవత్సరాల నుంచి టీడీపీలోనే ఉన్నాము, ఒకటే బూత్లోనే పనిచేసినాము. ఇలా ఇది వార్డే సంబంధం లేదు. వాళ్ళది 39వ వార్డు. ఇంత ముందు మా వార్డులో వాళ్ళ వార్డు అక్కడ సీన్ లేక ఈ వార్డులోకి వచ్చి రాజకీయ ఎదుగుదల లేక మా మీద బురద జల్లుతున్నారు. ఇది ఉన్న విషయం. అయితే ఈ ముగ్గురు పెద్ద ఫ్రాడు. డేరంగుల చంద్రశేఖర్ అలియాస్ వడ్డే చంద్రశేఖర్ అనే వ్యక్తి నా మీద లేనిపోని ఆరోపణలు చేసి, వాళ్ళు మా బంధువులని చెప్పుకోవడం కాదు, మేము వాళ్ళ బంధువులను ఎప్పుడూ మేము వాళ్ళు వదిలిపెట్టేశాము. నేను ఆ బంధువుల గురించి ఎంటర్ చేసినందుకు ఏం లేదు, రాజకీయంగా నేను ఎదుగుతున్నాను, వాళ్ళు డౌన్కి వెళ్ళిపోతున్నాను, రాజకీయంగా ఎదుగుతున్నాను, ప్రజలతో మమేకం అవుతున్నారు. అది మనసులో పెట్టుకొని వాళ్ళకు మాకు 9 సంవత్సరాల నుంచి ఎలాంటి మాటలు లేవు, మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం కూడా లేదు. 2019లో వాళ్ళు వైసీపీలోకి పోయినప్పుడు మేము టీడీపీలోనే చేశాము. 92వ బూత్, ఇప్పుడు 96వ బూత్, అదే 36వ వార్డులో మేము టీడీపీ ఏజెంట్లో కూర్చున్నాము. వాళ్ళు వైసీపీ ఉన్నారు, వాళ్ళు వైసీపీకి వెళ్ళారు. ఆ రోజు నుంచి మాకు ఇప్పటికి కూడా ఇదే రాజకీయాలు కూడా జరుగుతుంది. మొన్న ఎలక్షన్ అయిపోయినప్పుడు కూడా సంవత్సరం కింద నా ఎమ్మడి తిరుగుతున్న మన శేఖర్ రెడ్డి గారికి నా మీద బూత్ ఇన్ఛార్జ్ 98 బూత్ ఇన్ఛార్జ్ శేఖర్ రెడ్డి గారు నా మీద ఉన్న పగతో ఆయన మీద భౌతికంగా వీళ్ళిద్దరు కలిసి దాడి చేశారు. వాళ్ళ మీద ఆల్రెడీ 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. 2 టౌన్లో మా కుటుంబ సభ్యుల మీద, మా ఇంట్లో ఆడోళ్ళ మీద, మా పెద్ద మీద కూడా అటాక్ చేశారు. వాళ్ళు 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు, రాజకీయంగా ఎదుగుతున్నానని వ్యక్తిగా నన్ను టార్గెట్ చేసి ఈ విధంగా చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ విధంగా నిన్న సోషల్ మీడియాలో అన్ని పోస్టులు పెట్టాడు. చంద్రశేఖర్ అనే వ్యక్తి గురించి అందరూ తెలుసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీధి కుక్కల సంఖ్య నియంత్రించడంలో విఫలమైన నంద్యాల మున్సిపల్ అధికారులు. ఇంటికి తాళం వేయడంతో వెంటనే ఆ ఇంటిపై కన్నేసిన దొంగ. కన్యక పరమేశ్వరి అమ్మవారికి కొత్త కరెన్సీ నోట్లతో అలంకరణ. వినాయక మంటపాల ఏర్పాట్లలో తగు జాగ్రత్త పాటించాలి. సిఐ సుధాకర్ రెడ్డి. గోస్పాడు మండలంలోని పసరపాడులో దారుణం. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాస్తున్న ప్రజానికం. బుడ్డ రాజశేఖర రెడ్డి దాడిలో దౌర్జన్యాలపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. నంద్యాల టీడీపీ 36వ వార్డు ఇన్ఛార్జ్ మారుతి ప్రసాద్ మీడియా సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.